school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. జీవకోణంలో పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్యాధికారులను ఆదేశించారు. సమగ్ర శిక్షా నిధులతో జీవకోణంలో స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న అనాథ బాలికల పాఠశాలను పారిశుద్ధ్య పనులను బుధవారం సాయంత్రం పరిశీలించారు. తల్లిదండ్రులు లేని సుమారు 85 మంది బాలికలతో ఈ పాఠశాల హాస్టల్ నిర్వహిస్తున్నామని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. వాడుకలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని మున్సిపల్ స్కూల్లో అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రక్షణ ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మున్సిపల్ స్కూళ్లు పరిశీలించి అవకాశం కల్పించేలా చర్యలు చేపడతామని తెలిపారు. జీవకోణంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. డ్రైనేజ్ కాలువలు శుభ్రం చేసి చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, డిఈ రమణ, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ గౌరీశంకర్, సెక్టోరల్ ఆఫీసర్ మీనాక్షి, నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.